ఏంది రాజా నీ రచ్చ? పార్టీలో మొత్తం నీదే చర్చ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి హాట్ కామెంట్స్ చేశారు. తనని చూస్తే కొందరు భయపడుతున్నారన్నారు. అందుకే తన వెనుక ఇంటెలిజెన్స్ వ్యవస్థను తిప్పుతున్నారంటూ ఆరోపించారు. ఇక స్థానిక సంస్థల నిధుల విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనంగా మారుతోంది. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తిలో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులు ఇవ్వాలన్నారు రాజగోపాల్ రెడ్డి. స్థానిక సంస్థల నిధుల కోసం గొంతెత్తిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మద్దతిస్తున్నానన్నారు కోమటిరెడ్డి. స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు ఆయన. నిన్నటికి నిన్న భారీ కాన్వాయ్తో ఏపీకి వెళ్లారు రాజగోపాల్ రెడ్డి. ఆయన జగన్తో కలుస్తారన్న ప్రచారం కూడా జరిగింది. తాను ఎక్కడికి వెళ్తున్నానన్న సమాచారం ఎలా లీక్ అవుతుందో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు ఏపీకి వెళ్లినా తెలంగాణ ప్రభుత్వం గురించే మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. తాను ఎక్కడికి వెళ్లినా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫాలో అవుతుందన్నారు. తన వెనక ఇంటెలిజెన్స్ అధికారులను తిప్పవలసిన అవసరం ఎవరికి ఉందో అందరికీ తెలుసునన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి పోయినా నా వెనకాల ఇంటెలిజెన్స్ ఉంది, ఎటు పోతుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఏం చేయబోతుండని చెప్పి ఒక క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ చాలామంది. కానీ నేను ఏమి చేయను, నేను సామాన్యం కామ్గానే ఉంటా, ఎక్కడికి పోను, ఏ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. అనవసరంగా నా మీద దుష్ప్రచారం రూమర్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 పై ప్రభుత్వం సైలెంట్ గా ఉంటే రాజగోపాల్ రెడ్డి తాను విద్యార్థుల పక్షమని ప్రకటన చేశారు. వారి కోసం అశోక్ నగర్ కు వెళ్తానన్నారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. ఇక మునుగోడు ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తానంటున్నారు రాజగోపాల్ రెడ్డి. నిధుల కోసం, అభివృద్ధి కోసం ఎవరితోనైనా పోరాడతానన్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ అంతా రాజగోపాల్ గురించి మాట్లాడుతున్నారు. ఆయనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే యాక్షన్ గురించి ఆలోచిస్తామంటున్నారు.